నెక్స్ట్ గుంటూరు వెళ్దాము. టీడీపీ పార్టీ ఆఫీస్ పై దాడి కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితులకు నోటీసులు ఇచ్చి విచారణకి పిలుస్తున్నారు మంగళగిరి పోలీసులు. నిందితులు సహకరించకపోవడంతో తలపట్టుకుంటున్నారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను లాంటి సమాధానాలు నిందితులు చెప్పడంతో విచారణ ముందుకు సాగడం లేదు. నిన్న తలసిల రఘురాం, దేవినేని అవినాష్ విచారణకి హాజరయ్యారు. ఇవాళ గవాస్కర్, లేళ్ల అప్పిరెడ్డి విచారణకి హాజరయ్యారు. మంగళగిరి పోలీసులు విచారణ వీడియో సుప్రీంకోర్టుకి పంపనున్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, గాయత్రి, ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి ఏదైతే ఉందో ఆ దాడికి సంబంధించి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, అదేవిధంగా కూడా వాళ్ళకి తగిన విధంగా కూడా శిక్ష పడేటట్టు చూడాలి అనే ఉద్దేశంతో ఈ ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆ కేసును మాత్రం ముందుగా ఆ కేసుకు సంబంధించి మాత్రం ఫార్వర్డ్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేకమైన టీములను వేశారు. అదేవిధంగా కూడా ఆ రోజు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో దాడులకు తెగబడినటువంటి వ్యక్తులు ఎవరున్నారో వాళ్ళకి సంబంధించి ప్రధానంగా కూడా సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా సేకరించినటువంటి ఆధారంగా కొంతమంది అరెస్ట్ చేశారు. అదేవిధంగా కూడా ఆ రోజు ఆ టైంలో సెల్ టవర్ నుంచి, అంటే టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉన్న సమీపంలో ఉన్నటువంటి సెల్ టవర్ నుంచి ఎవరెవరికి ఎక్కువ కాల్స్ వెళ్ళినాయి, అదేవిధంగా ఎక్కడ నుంచి ఏ ఫోన్లకి కాల్స్ వచ్చినాయి అన్నింటినీ కూడా ఏదైతే ఈ సెక్యూరిటీ టీమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా పూర్తిగా విశ్లేషించిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రధానంగా కూడా వైసీపీకి సంబంధించి ఈ దాడి వెనక కేవలం ఇక్కడికి దాడి చేసినటువంటి వ్యక్తులే కాదు, దాని వెనక పెద్ద ఎత్తున కూడా స్కెచ్ వేశారు అనేటువంటి ఒక నిర్ణయానికి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే బాపట్ల ఎంపీ, మాజీ ఎంపీ అయినటువంటి సురేష్, అదే నందిగాం సురేష్, అదేవిధంగా కూడా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తలసల శ్రీరామ్, అలాగే ఇక వైసీపీకి సంబంధించినటువంటి ఏదైతే దేవినేని అవినాష్, అలాగే గవాస్కర్ అనే నలుగురు వ్యక్తులు ప్రధానంగా వంటలు కూడా నిర్ణయించారు. దీనికి సంబంధించి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, వాళ్ళని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించిన సందర్భంలో వాళ్ళందరూ కూడా ఎస్కేప్ అయ్యారు. కాకపోతే ఈ బాపట్ల మాజీ ఎంపీ అయినటువంటి నందిగాం సురేష్ అయితే మాత్రం హైదరాబాద్లో ఉన్నటువంటి సందర్భంలో పోలీసులు ఆయన క్యాచ్ చేయడం, తర్వాత మంగళగిరి రూరల్ స్టేషన్కి తరలించడం, అక్కడ ఆయనకి 14 రోజులు కోర్టు రిమాండ్ విధిస్తూ ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చకచకాలు జరిగిపోయినాయి. అయితే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు, తలసల రఘురాము, అదేవిధంగా కూడా లేళ్ల అప్పిరెడ్డి, ఇక ఈ వీళ్ళతో పాటుగా కూడా ఎవరైతే తలసల రఘురాము, వీళ్ళతో పాటుగా కూడా గవాస్కరు ఉన్నారో వీళ్ళకి సంబంధించి వీళ్ళు మాత్రం సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి సుప్రీంకోర్టు మాత్రం వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అనేటువంటి ఆదేశాలు ఇచ్చిన మీదట వాళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళ పాస్పోర్ట్లు సరెండర్ చేయాలని, అదేవిధంగా కూడా విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు అయితే ఆదేశించినటువంటి నేపథ్యంలో వాళ్ళు మంగళగిరికి సంబంధించినటువంటి పోలీసు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం వాళ్ళ నోటీసులు సర్వ్ చేయడం, సర్వ్ చేసిన సందర్భంలో లేళ్ల అప్పిరెడ్డి, అదేవిధంగా కూడా తలసల శ్రీరాము, ఇక ఈ దీనికి సంబంధించి దేవినేని అవినాష్, అలాగే గవాస్కర్ వీళ్ళందరూ కూడా విచారణకైతే హాజరవుతున్నారు. నిన్న కనుక మనం చూసుకున్నట్టయితే తలసల శ్రీరాము, అదేవిధంగా కూడా ఈ దేవినేని అవినాష్ హాజరయ్యారు. ఈ రోజైతే మాత్రం లేళ్ల అప్పిరెడ్డి, గవాస్కర్ అయితే హాజరయ్యారు. అయితే వీళ్ళని పోలీస్ అధికారులు అయితే దానికి సంబంధించి ఆ రోజు మీరు ఎక్కడున్నారు, దానికి సంబంధించి మీరు వాడినటువంటి సెల్ ఫోన్స్, ఆ రోజు వాడినటువంటి సెల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మాకు హ్యాండ్ ఓవర్ చేయమనేటువంటి అడిగిన సందర్భంలో వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకి ఇవ్వడానికి నిరాకరించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అదేవిధంగా కూడా ఎదురు ప్రశ్నలు వేస్తున్నారని ఈ పోలీస్ అధికారులే చెబుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా మా సెల్ ఫోన్స్ మీకు ఎందుకు ఇవ్వాలి, ఆ రోజు మేము ఎక్కడుంటే మీకేంటి అనే ధోరణిలో కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో పోలీసు అధికారులు అయితే తల్లబట్టుకున్న పరిస్థితి కనపడుతుంది. ఈ విచారణ ఏదైతే ఉందో విచారణకు సంబంధించి కొంతవరకు మాత్రం ఇప్పుడు గుంటూరు జిల్లా జైల్లో ఉన్నటువంటి మాజీ ఎంపీ అయినటువంటి నందిగాం సురేష్ అయితే కొంత సహకరించారు. కానీ వీళ్ళు ఎవ్వరూ కూడా సహకరించినటువంటి నేపథ్యంలో పోలీసు అధికారులు అయితే మాత్రం వీళ్ళకి సంబంధించి ఏదైతే విచారణ కొనసాగుతుందో ఆ విచారణకి కొనసాగుతున్న వీడియో మొత్తాన్ని కూడా వాళ్ళైతే మాత్రం రికార్డ్ చేయడం జరిగింది. ఆ రికార్డ్ చేసిన తర్వాత దాన్ని సుప్రీంకోర్టుకి ఇచ్చేందుకు వాళ్ళు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదైతే సహకరించాలని, పూర్తి స్థాయిలో కూడా విచారణకు సహకరించాలని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు విచారణలో మాకు వీళ్ళు సహకరించలేదని చూపించే విధంగా కూడా సుప్రీంకోర్టు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే పోలీస్ కస్టడీకి తీసుకొని వాళ్ళని విచారించాలనేది మాత్రం ప్రస్తుతం భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విచారణ అనేది మాత్రం
కేవలం కూడా ఒక మొక్కుబడిగా జరుగుతుంది, కానీ అక్కడి నుంచి విచారణకు సంబంధించి ఎటువంటి కూడా రాబట్టలేకపోవడంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఇన్పుట్స్ ఉన్నాయో ఆ ఇన్పుట్కి సంబంధించినటువంటి సాక్ష్యాలు రాబట్టలేని పోవడంతో దీనికి సంబంధించి ఇదే పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ, కుమార్, నాగేంద్ర, అలాగే హరిబాబు. థ్యాంక్ యూ ఫర్ ద ఫీల్డ్ రిపోర్ట్. రైట్, చూసారు కదా, ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన అంశాలకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. మరొక ఫీల్డ్